శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. ప్రభుత్వ భూదోపిడీకి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు చెప్పారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. 5,000 కోట్ల గీతం భూములను వాళ్ల కుటుంబానికి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. భూములు ఇవ్వడంలో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అయితే బొత్సకు వాకౌట్ చేయడం ఫ్యాషన్గా మారిందన్నారు మంత్రి నారా లోకేష్. ఈ ప్రభుత్వం లోపాయికారిగా మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రయోజనాల కోసం అధ్యక్ష చెప్తారు. అధ్యక్ష వైజాగ్ గీతం భూములు అధ్యక్ష వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అపరంగా కట్టబెడతారు అధ్యక్ష. ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు గీతం 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష. కట్టబెడతారు అధ్యక్ష. ఇది సమాధానం అధ్యక్ష. కాబట్టి 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 ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ భూదోపిడికి ఈ లాలూచికి నిరసనగా ఈ దందానికి నిరసనగా మీరు చేస్తున్న వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. చేస్తాం. ఈ ప్రభుత్వం లోపాయికారిగా మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రయోజనాల కోసం అధ్యక్ష చెప్తారు. అధ్యక్ష వైజాగ్ గీతం భూములు అధ్యక్ష వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అపరంగా కట్టబెడతారు అధ్యక్ష. ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు గీతం 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష. కట్టబెడతారు అధ్యక్ష. ఇది సమాధానం అధ్యక్ష. కాబట్టి 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 ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ భూదోపిడికి ఈ లాలూచికి నిరసనగా ఈ దందానికి నిరసనగా మీరు చేస్తున్న వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. చేస్తాం. ఈ ప్రభుత్వం లోపాయికారిగా మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రయోజనాల కోసం అధ్యక్ష చెప్తారు. అధ్యక్ష వైజాగ్ గీతం భూములు అధ్యక్ష వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అపరంగా కట్టబెడతారు అధ్యక్ష. ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు గీతం 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష. కట్టబెడతారు అధ్యక్ష. ఇది సమాధానం అధ్యక్ష. కాబట్టి 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 ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ భూదోపిడికి ఈ లాలూచికి నిరసనగా ఈ దందానికి నిరసనగా మీరు చేస్తున్న వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. ప్రభుత్వ భూదోపిడీకి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు చెప్పారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. 5,000 కోట్ల గీతం భూములను వాళ్ల కుటుంబానికి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. భూములు ఇవ్వడంలో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అయితే బొత్సకు వాకౌట్ చేయడం ఫ్యాషన్గా మారిందన్నారు మంత్రి నారా లోకేష్. కంపెనీలకి మేము 5 కంపెనీలకి మేము భూములు కేటాయిస్తాం జరిగింది 99 పైసల్లో. దాంట్లో టీసీఎస్, కాగ్నిసెంట్, ఏఎన్ఎస్ఆర్, రహేజా కార్, అదేవిధంగా మదర్సన్ ఇంటర్నేషనల్కి మేము భూములు కేటాయించాం అధ్యక్ష. ఇప్పుడు ఉర్సా అన్నారు, ఛాలెంజ్ చేశాను, మాట్లాడలేకపోయారు. ఇంకొకరికి ఎవరికో ఇచ్చామన్నారు, అసలు కేటాయింపే జరగలేదు, వాకౌట్ చేస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? వాస్తవ సత్య దూరం మాటలు మాడితే ఇట్లనే ఉంటుంది అధ్యక్ష. 5 కంపెనీలకి మేము 5 కంపెనీలకి మేము భూములు కేటాయిస్తాం జరిగింది 99 పైసల్లో. దాంట్లో టీసీఎస్, కాగ్నిసెంట్, ఏఎన్ఎస్ఆర్, రహేజా కార్, అదేవిధంగా మదర్సన్ ఇంటర్నేషనల్కి మేము భూములు కేటాయించాం అధ్యక్ష. ఇప్పుడు ఉర్సా అన్నారు, ఛాలెంజ్ చేశాను, మాట్లాడలేకపోయారు. ఇంకొకరికి ఎవరికో ఇచ్చామన్నారు, అసలు కేటాయింపే జరగలేదు, వాకౌట్ చేస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? వాస్తవ సత్య దూరం మాటలు మాడితే ఇట్లనే ఉంటుంది అధ్యక్ష. 5 కంపెనీలకి మేము 5 కంపెనీలకి మేము భూములు కేటాయిస్తాం జరిగింది 99 పైసల్లో. దాంట్లో టీసీఎస్, కాగ్నిసెంట్, ఏఎన్ఎస్ఆర్, రహేజా కార్, అదేవిధంగా మదర్సన్ ఇంటర్నేషనల్కి మేము భూములు కేటాయించాం అధ్యక్ష. ఇప్పుడు ఉర్సా అన్నారు, ఛాలెంజ్ చేశాను, మాట్లాడలేకపోయారు. ఇంకొకరికి ఎవరికో ఇచ్చామన్నారు, అసలు కేటాయింపే జరగలేదు, వాకౌట్ చేస్తారు.
రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు కట్టబెట్టడాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. లోపాయికారి ఒప్పందంతో 99 పైసలకే భూములు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. కాదు, దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అత్యంత బాగా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న సిటీ అధ్యక్ష. అక్కడ రూపాయికి కనీసం పప్పు బెల్లాలు రావు అధ్యక్ష, కనీసం శనగలు కూడా రావు అధ్యక్ష, రూపాయికి టీ కూడా వైజాగ్లో రాదు అధ్యక్ష. అలాంటిది వైజాగ్లో వందల వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అయితే మాత్రం చాలా డెడ్ చీప్గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అధ్యక్ష. అయితే మనం గతంలో ఒక నానుడు ఉండేది, 99 రూపాయలకే బాటా రేట్ అని. మరి ఇప్పుడు 99 పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష ఎకరా 150 కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష, ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్ కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్షా కంపెనీకి డెడ్ చీప్ గా 3000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్ కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్షా కంపెనీకి డెడ్ చీప్ గా 3000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. వైజాగ్లో ఎకోసిస్టమ్ నిర్మించి యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వ చర్యల వల్ల పెట్టుబడులు రాకపోగా రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్లిపోయాయన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు లోకేష్. 5 కంపెనీలకు మాత్రమే తాము భూములు ఇచ్చామన్నారు లోకేష్. ఇలాంటి కంపెనీస్ మేము ల్యాండ్ ఇస్తామంటే అధ్యక్ష, ఒక్క ఐటీ ఉద్యోగం వల్ల సుమారుగా 5 నుంచి 6 ఇండైరెక్ట్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి అధ్యక్ష. అంటే ఒక 65,000 మందికి మనం సుమారుగా 65 నుంచి 70,000 మందికి మనం ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి ఇండైరెక్ట్ జాబ్స్ అనేది వస్తుంది అధ్యక్ష. అంటే ఈ సెకండరీ ఇండస్ట్రీస్ కూడా హెల్త్ కేర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ రీటైల్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఇది మొత్తం ఎకో సిస్టమ్ మొత్తం కిక్ స్టార్ట్ అనేది అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మా అంచనా ప్రకారం అధ్యక్ష ఈ ఒక 50,000 ఐటీ ఉద్యోగస్తులు ఒక సిటీలో ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. డైరెక్ట్గా సుమారుగా $1 బిలియన్ ఆ ఎకానమీకి ప్రతి ఇయర్ వస్తుంది అధ్యక్ష. 1 బిలియన్. మా లక్ష్యం ఏంటంటే 5 లక్షలు అధ్యక్ష. సో $10 బిలియన్ ఒక విశాఖపట్నం ఎకోసిస్టానికి ప్రతి సంవత్సరం ఎకనామిక్ యాక్టివిటీ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. సో ఇది ఒక సిస్టమేటిక్గా చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకు వాకౌట్ చేశారు ఇంకా నాకు అర్థం లేదు. ఎందుకంటే బొత్స గారికి అదొక ఫ్యాషన్, ఇట్లా వస్తారు అట్లా వెళ్తారు అధ్యక్ష. ఈ తలుపు నుంచి వెళ్తారు, ఆ తలుపు నుంచి వెళ్తారు, మళ్ళీ ఈ తలుపు నుంచి వస్తారు. అదొక ఫ్యాషన్ కింద మారింది అధ్యక్ష. మేము చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మేము ఇచ్చాం, కేటాయింపులన్నీ ఇచ్చాం. ఆయన ఒక ప్రశ్న అడిగారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం తీసుకున్నారు అధ్యక్ష? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధ్యక్ష, TCS, దేర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటీ ప్లేయర్స్. ఎస్, నన్ను క్రిటిసైజ్ చేయాలంటే ఒక విషయంలో క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష. నేను బాంబే హౌస్కి వెళ్ళాను, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు ఒకసారి రా, ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ అంటే నేను ఆయన బాంబే హౌస్కి వెళ్ళాను. ఆ బాంబే హౌస్లో ఒక కప్ టీ ఇచ్చారు అధ్యక్ష. నేను క్రిటిసైజ్ చేయండి, టీ గురించి క్రిటిసైజ్ చేయండి, నో ప్రాబ్లం, దట్స్ ఇట్. సెకండ్, వాళ్ళు ఏమడిగారు, కాగ్నిసెంట్ క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకు నాకు ఒక కప్ కేక్ ఇచ్చారు అధ్యక్ష. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, డావోస్లో వాళ్ళ షాలేకి వెళ్ళినప్పుడు, ఆ రోజు నా పుట్టినరోజు అధ్యక్ష, ఒక కట్టెసీగా కప్ కేక్లో క్యాండిల్ పెట్టి నా చేత బ్లో చేయించారు అధ్యక్ష. సింపుల్. నేను క్రిటిసైజ్ చేయాలంటే అది క్రిటిసైజ్ చేయండి, అంతేగాని ఆధారాలు లేకుండా ఏదో చేసాం అధ్యక్ష. మేము ఒక లక్ష్యంతో పెట్టుకున్నాం, ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం. ఇట్స్ అ ప్రెరోగేటివ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. నేను అడిగాను వాళ్ళని, మాకు ఇన్కమ్ కన్నా ఉద్యోగాలు మా లక్ష్యం, మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం, మేము ఎక్కడా లాలుచి పడాల్సిన అవసరం మాకు లేదు అని మేము చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. మీరు ఒక్కసారిగా చూస్తే ఒక కియా మోటార్స్ వల్ల, కేవలం కియా మోటార్సే కాదు, అనుసంధానమైన అన్ని యాన్సిలరీస్ని తీసుకురావాలని మేము ఆనాడే ఒక కార్యాచరణ పెట్టుకుని వాళ్ళకి తక్కువ ధరలో భూములు కేటాయించాం. ఈరోజు ఒక్క కియా మోటార్స్ వల్ల ఆ ప్రాంతం మొత్తం రూపురేఖలు మారిపోయినాయి.
ఎకో సిస్టమ్ అంటే అదే అధ్యక్ష. ఇప్పుడు ఎకో సిస్టమ్ నేను ఇంకోటి చెప్తాను అధ్యక్ష. మేము సుమారుగా 22 సిటీస్ కడుతున్నాం. గ్లాస్ సిటీ వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, రెన్యూబుల్ ఎనర్జీ సిటీ. వీఆర్ బిల్డింగ్ నౌ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ, ఈ మొత్తం డ్రోన్ సిటీ, ఇట్లా సుమారుగా 22 క్లస్టర్స్ అధ్యక్ష. అధ్యక్ష స్పేస్ సిటీ అధ్యక్ష 300 ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష. స్కై రూట్ అనే సంస్థకి 300 పైచిలుగా ఎకరాలు మేము వాళ్ళకి భూమి ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? వాళ్ళు టెక్నాలజీ తయారు చేయాలి, లాంచింగ్ చేయాలి, ఆ ల్యాండ్ అవసరం అధ్యక్ష. స్పేస్ సిటీ మొత్తం ఏర్పాటు చేయాలి అధ్యక్ష. అధ్యక్ష లాస్ట్ పాయింట్ ఇది ఏంటంటే ఒక్కొక్క సిటీ అనేది క్లస్టర్ అప్రోచ్గా తీసుకుంటున్నాం. క్లస్టర్ అప్రోచ్ అనేది మొత్తం ఎకో సిస్టమ్ ఆ క్లస్టర్లోకి రావాలి అధ్యక్ష.